మా తిరుమల కంపెనీ తరఫున మొత్తము అది ఎంతగా కానీ కాక మేము ట్రాన్స్పోర్ట్తో సహా అక్కడ చేస్తామని. ఎందుకంటే దాదాపు 4-5 కాన్స్టిట్యూషన్లో ఎవరైనా గుడి కడుతున్నారు, ఒక విద్యావాడు చనిపోయారు, ఒక పేదవాడు చనిపోయారు, పేదవాడు కూడా కోరుకుంటుంది మేము కూడా సమాధికి గ్రెనేడ్ వేయాలని, అందరికీ ఫ్రీగానే ఇస్తున్నాం. కాబట్టి వృధా భక్తి అన్నట్లు మేము చేసామంతే. తర్వాత అన్నయ్య ఈ విషయం వస్తాం. మా తిరుమల కంపెనీ తరఫున 12,560,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి జమ చేయబడుతుంది. 5,000 రూపాయలు వృధా భక్తి అన్నట్లు మీరు మళ్ళీ ఈ సంఘానికి వాడేయకుండా ఆ పిల్లలకి ఉపయోగపడేట్టుగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత వచ్చి నా పేరు పోలా శంకర్. రెడ్ల కులంలో పుట్టి దాన ధర్మాలు ఎక్కడ వస్తాయంటే వాస్తవంగా వినండి, మనం ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో అక్కడి నుంచినే మొదలైంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మన వెనుక ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించి ఏ రాడైతే మీరు ఉంటారో తప్పనిసరిగా ఉంటారు, బాగా అభివృద్ధి అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. 3 కిలోమీటర్లు నడచడానికి స్కూల్ పోవడానికి కంపల్సరీగా సైకిల్ లేకుండానే పోయి రావాలి, అంతే. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద ఫ్యామిలీ. అలాంటి వాళ్ళు ఈరోజు 100 మందికి 3 కోట్ల ఫ్రీగా అన్నం పెట్టి మేము క్వారీలో గ్రానైట్ క్వారీ ఆపరేట్ చేసాం. అయితే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న మీటింగ్ లో పబ్లిక్ గా చెప్పాను. అక్కడ ఎవరు జగన్ ఎవరేం మాట్లాడాలి, నేను కాశ్మీర్ పార్టీ పరంగా మాట్లాడలేదు, చెప్తున్నాను. ఎవరేం మాట్లాడలేదు. నేను చెప్పాను నా క్వారీలో అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని తోటలు చిన్నది ఉంది, అక్కడ ఆయన ఆకు పోసుకొని అన్నం పెట్టి తింటున్నారు కదా, ఒక్కసారి నా కోసం ఒకసారి జై జగన్ అంటే అదిరిపోయి ఎక్కడైనా వచ్చారు, ఆయన ఎక్కడో ఇలాంటి మంది చేసి నన్ను ఇబ్బంది పెడతామని సమస్య అన్నాడు. కాబట్టి మా ఇంటి పేరు, మా కంపెనీ పేరు, ఎల్ఐసిలో మా భార్య పేరు అన్నదాన అని పేరుంది. అది మేము తెలుసుకోకుండా ఎప్పటికీ నెరవేరుస్తామని సమూహంగా ఎట్టుకులంలో పుట్టినందుకు ఇలాగా ప్రతి ఒక్కరు వృధా భక్తి అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా నరేష్ రెడ్డి గారికి ఎంతో కోర్టులు ఇన్కమ్ ట్యాక్స్ లక్షలు కట్టే వాళ్ళు ఉన్నారు కదా, డిక్లేర్ చేసేది వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ టైమ్ గా పనిచేస్తారు, వాళ్ళ భార్య పిల్లలు బాగుంటారు. ఏం డిక్లేర్ చేయండి, ఒకరైతే డిక్లేర్ చేస్తారని కనీసం నాకు ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి కదా, బాగుండండి, ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి కదా, నేను ఒక్కడు ఇంకా 4 ఏళ్ళు కావాలా, నేను ఇక్కడే ఉంటాను, నేను దిగను, నేను అన్నాను కూడా రాను, డిక్లేర్ చేయండి. మా రెడ్డి చేస్తారు ఫస్ట్ మీకు ఎంత ముందు పెట్టాను.